గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ మూవీకి పబ్లిక్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. భారీ అంచనాల మధ్య ఇవాళ రిలీజ్ అయిన ఈ మూవీలో యాష్ తండ్రి కొడుకులుగా చేసిన ద్విపాత్ర అభినయం, యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. కియారా అద్వానీ, నయనతార నటనతో పాటు సినిమాటోగ్రఫీ బాగుందని చెబుతున్నారు. అయితే ఎమోషన్ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నిరాశపరిచిందనే టాక్ వినిపిస్తుంది. టెక్నికల్ గా గ్రాండ్ గా ఉన్నప్పటికీ కంటెంట్ పరంగా అంచనాలను అందుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ఈ రోజు లేటెస్ట్ చిత్రం టాక్సిక్ అయితే ఈ రోజు రిలీజ్ అయింది. అయితే వరల్డ్ వైడ్ గా కూడా ఈ చిత్రానికి సంబంధించి చాలా భారీ ప్రమోషన్ చేస్తారు. చాలా ఇప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి చాలా ఎక్సైటింగ్ గా ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు. అయితే ఇప్పుడే విశాఖలో మార్నింగ్ 6 o'clock ప్రీమియర్ షో అయితే వరల్డ్ వైడ్ గా వేయడం జరిగింది. అసలు సినిమా చూసిన ప్రేక్షకులు యాష్ యాక్టింగ్ ఎలా ఉంది, మరో కేజీఎఫ్ కల్పించే రీతిలో ఉందా, ఆశించిన స్థాయిలో చేసిన ప్రమోషన్ స్థాయిలో సినిమా పూర్తి స్థాయిలో వినోదం పంచిందా లేదా వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పడుకున్నాను ఇప్పుడు లేచాడు. బాలేదు భయ్య, అసలు బాలేదు. వాట్ ఏ వండర్ఫుల్. బాగున్నాడు ఎవడు చూడ్డా ఫస్ట్. మీకు ఓపిక ఉంటే చూడండి, ఓపిక లేకపోతే చూడదు. బాలేదు. సూపర్ అన్న, సూపర్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఉంది, సెకండ్ హాఫ్ అయితే యావరేజ్. సినిమా ఆడటం కష్టమే. పేరుకు తగ్గట్టే టాక్సిక్ అయిపోతారు బయటకు వచ్చారు. చాలా వర్ష మూవీ మాత్రం వర్ష, చాలా వర్ష. అసలు బాగాలేదు, అసలు ఏం లేదు, కంటెంటే లేదు, కంటెంటే లేదు, స్టోరీ అసలు లేదు, ఏం బాగాలేదు, మొత్తం బాగాలేదు. పర్లేదు, సినిమా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే బాగా ల్యాగ్ ఉంది. క్లైమాక్స్ అసలు యావరేజ్. తప్పు మాదే టికెట్ తీసుకున్నాను నేను తెల్లారి 6:30కి వచ్చి నాకు సంఘం చేరుతున్నాను. ఎక్కడ కూడా కాదు చూడవారు సినిమా. నేను అంత టీజరు ట్రైలరు అదే ప్రమోషన్ చూసి వచ్చాను. సినిమా అయితే పరం బొక్క. రేటింగ్ అయితే ఒక్కటి కూడా ఉన్నా. అసలు అర్థం కావట్లేదు సినిమా ఏ విధంగా తీసారు. అసలు డైరెక్టర్ అంత ఇచ్చారు కానీ నేను లేడీ డైరెక్టర్ అనుకొని వచ్చాను. అంటే ఒక సందీప్ రెడ్డి, ఇంత ముందు రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు సందీప్ రెడ్డి అంత కల్ట్గా ఉంటుందని నేను వచ్చాను కానీ అంత లేదు. 18+ అన్నారు కానీ చిన్న 1 year అండ్ బాయ్ అనే రావచ్చు. సినిమా అయితే బొక్క, ఎవరో రావాల్సింది నిజంగా చెప్తున్నాను. యష్కి అయితే నేను 100% యాక్టింగ్ అయితే ఇస్తాను అన్న. స్క్రీన్ ప్లేయింగ్ కి కొంచెం ఇస్తాను. ఇంకా సౌండ్ కూడా చాలా బాగుంది. ఉన్నదంతా బొక్కే అన్న నిజంగా. కథ అయితే అసలు అర్థం కావట్లేదు. అసలు ఏ విధంగా తను మనకి ఏం చెప్తాం అనుకుంటుందో అర్థం కావట్లేదు. మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనకి అసలు సినిమా అయితే వేస్ట్ నిజంగా.